ఇట్లా యాక్ట్ చేసావా? ఇంట్లో నేను డిప్రెషన్ లో ఉన్న యాక్ట్ చేస్తే నన్ను ఇప్పుడు యాక్ట్ చేయడానికి పంపారనమాట. అమ్మో దీని ప్రాణాలు ఇంపార్టెంట్, మనకి చచ్చిపోయింది అనుకో ఉన్నది కూడా ఉండదు అన్నట్టు, సర్లే మనకి ఎందుకు వచ్చింది అయినా ఏం చేస్తుందని దీన్ని తప్పు పట్టడం, మంచిగా పంపుతామని మళ్ళీ FLM లోకి పంపే టైంలో ఇంట్లో ఏం చేసేదానివి? ఇంట్లో ఏం చేస్తుందని అలా Sad songs ఆ? వచ్చింది. ఇదే ఇంకా నాకు ఇంకా ఒక పాటలు పెట్టుకోవడం, కిటికీ దగ్గర కూర్చొని ఆలోచించడం, మాట్లాడేదాన్ని కదా ఎవరితో. నేను నిజంగానే ఎవరైనా మీ ఇంట్లో మీ కళలకి అడ్డు చెప్పారంటే నిజంగా ఇదే చేయండి తెలుసా. అసలు మీరు మాట్లాడొద్దు ఎవరు, ఫస్ట్ ఎవరితోనే మాట్లాడొద్దు, సైలెంట్గా ఉండండి, పాటలు పెట్టుకోండి, ఇయర్ ఫోన్స్లోనే ఉండండి, ఎవరితో ఫోన్ కూడా మాట్లాడొద్దు. ఫోన్ మాట్లాడితే నువ్వు డిప్రెషన్లో లేవని అర్థం. ఫోన్ మాట్లాడు, ఫోన్ వాడితే కూడా ఫోన్ వాడద్దు. నేను ఫోన్ వాడలే చాలా కష్టం మీద. ఫోన్ వాడినా ఫోన్ మాట్లాడినా నువ్వు డిప్రెషన్లో లేవన్నట్టు అర్థం. నువ్వు ఫోన్ వాడద్దు. అలా ఏదో ఒక లోకల్లో ఉండాలి, ఏదో ఒకటి ఆలోచించు, ఏదో ఒకటి పిచ్చిది ఆలోచించు. కానీ అలా ఉంటే అప్పుడు బాబోయ్ ఎందుకు వచ్చింది లేదు, పిచ్చిది అయిపోయేలా ఉంది, ఆ ట్రీట్మెంట్కి పెట్టి బదులు ఈ అమ్మాయిని పంపిస్తే బెటర్ అన్నట్టు. నిజంగా ఇది వర్కౌట్ అవుతుంది, నాకు అదే వర్కౌట్ అయింది, అందుకే చెప్తున్నా. అయితే పంపారు మెల్లగా, సర్లే అని చెప్పేసి మా బాబాయ్ సపోర్ట్ చేశారు. మా బాబాయ్ మా డాడీకి ఫోన్ చేసి చెప్పకపోయి ఉండుంటే ఖచ్చితంగా రిలేటివ్స్లో కూడా ప్రతి ఒక్క ఫ్యామిలీలో ఒక మంచి బాబాయ్, ఒక మంచి పిన్ని ఖచ్చితంగా ఉంటారు. ఒక మంచి బాబాయ్, ఒక మంచి పిన్ని, మంచి మావయ్య, ఇలా ఎవరు లేకపోతే ఎవరు నిజంగానే హిట్ అవ్వరు. అవును, ఖచ్చితంగా ఉండాలి. అలా నా మా మంచి బాబాయ్ ఏం చేశారంటే మా డాడీ కాల్ చేసి అదే కాదు ఇలా కాదు నేను చూసుకుంటాను, అసలు అలా ఉండదు, మన బంగారం మంచిదైతే ఎవడు ఏం చేయలేడు కదా. ఆ సినిమాలోకి వెళ్ళిన ఎక్కడికి వెళ్ళిన ఎక్కడ మన బంగారం మంచిది అవ్వాలి ఫస్ట్, అదే చెప్పారు మా బాబాయ్ కూడా.